విజయనగరం జిల్లా జామి, గంట్యాడ మండలాల్లోని పీహెచ్సీలను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జామి పీహెచ్సీలో పరిశుభ్రత లోపాలు, అస్తవ్యస్తంగా ఉన్న ప్రసూతి వార్డులు, సక్రమంగా లేని రోగుల ఆన్లైన్ రికార్డులు, సిబ్బంది నిర్లక్ష్యంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి పనితీరును నెల రోజుల్లో మెరుగుపరచాలని హెచ్చరిస్తూ డీఎంహెచ్ఓకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాగా పెద్దమజ్జిపాలెం పీహెచ్సీలో రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరుపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ, అత్యవసర వైద్య సేవలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యాక్చువల్గా ఎన్ని స్నేక్స్ అయ్యారా అన్ని క్లోజ్ చేయించానండి నేను ఇవన్నీ కూడా. ప్రెగ్నెన్సీ రూమ్ ఎమర్జెన్సీ మీద వస్తుంది, మీకు చెప్పి రాదు. ఎమర్జెన్సీ మీరు వచ్చేటప్పుడు యూ హ్యావ్ టు బీ ఆన్ ఫుట్. ఆన్ ఫుట్ అంటే ఎంత హైజీన్ ఉండాలి. స్టెరిలైజ్ ఎక్విప్మెంట్ ఇస్ నాట్ మెయింటైన్డ్ వెల్. హీటింగ్ మెషిన్ మొత్తం ధూళిగా ఉంది, రూమ్ అంతా డస్టీగా ఉంది. ద టేబుల్ వేర్ ద ఉమెన్ విల్ సిట్ దట్ ఈస్ ఆల్సో విత్ బ్లడ్ స్టెయిన్స్. అవునా? మరి కనీసం యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ నర్స్ కొంచెం మనకు సెన్స్ ఉండాలి కదా. ఉమెన్ ప్రెగ్నెన్సీ అవుతున్నట్టే రీబర్త్, మోస్ట్ ఇన్ఫెక్షన్, ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా వెంటనే వెళ్ళిపోతుంది, బేబీకైనా మదర్కైనా. మీరు అక్కడ మీరు కేర్ తీసుకుపోతే ఎలాగా? నాకు లేరు, మనుషులు లేరు, నేను ఎలాగ నడుపుతాను, అది ఇగ్నోరెన్స్. నేను బయట ఎక్కడ అడగట్లేదు, ఐ ఓన్లీ ఆస్కింగ్ అబౌట్ దిస్ రూమ్. హైజీన్ ఉంచుకోవాలి కదా, చేయించుకోవాలమ్మా. ఇట్ ఈస్ యువర్ ఆఫ్ యువర్ కన్సల్ట్ డాక్టర్, హెడ్ ఆఫ్ దిస్ పిహెచ్సి. చూసుకోండి, వాట్ ఈస్ దిస్ స్టెయిన్స్ చూసుకోండి, క్లీన్ చేసుకోవాలి. ఇదంతా ఇది చేసే ప్లేస్లో డిహైడ్రేట్ చేసేటప్పుడు చుట్టూ ఉన్న ధూళంతా కూడా బాగా పీలుస్తాడా లేదా? మీరు చెప్పండి. మంచి పుట్టిన బేబీ ఇందులో మీరు వేస్తే ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది? ఎవరు వస్తారు ఇక్కడికి?